ఫరూక్ గారితో ఐ మీన్ అమ్మతోటి మాట్లాడిస్తే దాని తర్వాత నేను మాట్లాడతాను. రైట్, ఓకే, షూర్ అండి. గఫూర్ గారు నమస్తే. గఫూర్ గారు సారీ. నమస్తే వర్మ గారు. నమస్తే గఫూర్ గారు ఎలా చూడాలి సార్ బాలకృష్ణ గారి ఇష్యూ? మీరు సభలో మీకు తెలుసు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా ఉంటాయో, సభలో ఎలా ఉండాలో అని చెప్పి, అంటే అన్ని రకాలుగా ట్రోల్ అవుతున్నారు ఇప్పుడు ఆయన. ఒకటి కాదు, ఆయన గతం వెలికి తీస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు, ఫ్యూచర్ తీస్తున్నారు, అన్ని ఒకటి కాదు రెండు కాదు, చూస్తున్నారు కదా మీరు. సోషల్ మీడియా అంతా ఇదే వార్త. వర్మ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఆయన సహజంగా ఆవేశపరుడు, కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉంటున్నప్పుడు మాట దొరలడం కానీ మాట జారడం కానీ ఎంత నష్టం చేస్తుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. మొత్తం నిన్న ప్రొసీడింగ్స్ నేను కూడా చూశానండి. కామినేని శ్రీనివాస్ గారు సరే ఆ జరిగిన సంఘటన అది చెప్తూ వస్తూ ఉన్నాడు. ఈయన జోక్యం చేసుకోకపోయినా నష్టం లేదు. అక్కడ జోక్యం చేసుకుని తీరాల్సింది కూడా ఏం లేదు. ఈయన మీద ఏం చెప్పలేదు కామినేని శ్రీనివాస్. దాని మీదట ఆయన రియాక్ట్ అవుతూ ఆ సందర్భంగా చాలా స్పెసిఫిక్ గా చెప్పాల్సింది పేరు చెప్పినప్పుడు దీపారెడ్డి గారు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి సైకోగాడని చెప్పినారా? సందర్భం ఏమిటి? వీళ్ళందరూ ఆ సైకోగాన్ని కలవడానికి పోయినాడు. ఆ సైకోగాన్ని కలవడానికి అంటే ఏ సైకోగాడు? చాలా చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. దీపక్ రెడ్డి గారికి అర్థం కాలేదంటే నేనేం చేయలేను, కానీ అది తప్పు. గఫూర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే సైకో ఉంటాడా అండి? ఏ సైకోగాన్ని కలవడానికి పోయినాడు సార్ వీళ్ళంతా? ఎవరన్నా ఉండొచ్చు కదా, పొద్దుటి నుంచి. అరే ఎవరన్నా ఉండొచ్చు కాదు, వీళ్ళందరూ పోయింది. ఇప్పుడు మీరందరూ సందర్భం చాలా అవమానపరుస్తున్నాడు వాళ్ళని కదా మీరు చెప్పేది. అది ఏ సైకోగాడు? చిన్నపిల్లలను కూడా అర్థమవుతుంది కదా. మనం ఎందుకంటే తప్పును తప్పుగా చూస్తే గౌరవం మతం వస్తే అది జగన్మోహన్ రెడ్డి అని అంటారా మీరు? మీరు ఏమన్నా అనుకోండి సార్, నేను అనుకునేది చెప్తున్నా. మీరు ఏమన్నా అనుకోండి, ఏ సైకోగాన్ని కలవడానికి పోతారండి? ఇదేం బజార్లో పిచ్చోళ్ళు కదా ఉంటే ఆ పిచ్చోళ్ళని కలవడానికి పోతారు ఆ సినిమా ప్రముఖులందరూ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి పోయింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు రాజకీయాలు ఉండేటువంటి వ్యక్తి అనేది కూడా వాస్తవం. సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ కోసం వాళ్ళందరూ ఏదో వాళ్ళ తిప్పల పడినారు. సరే, ఒక పద్ధతి ఏదో సాధించుకున్నామని చిరంజీవి గారి ఆ రోజుల్లో చేసినటువంటి ఆ ప్రకటన నేను చూశాను. నేను అది మంచిదా చెడ్డదా ఇండస్ట్రీ వాళ్ళు చెప్పాలి, ఎందుకంటే మనం బయట ఉండే వాళ్ళం, మనకేం తెలియదు. అది పోతే ఈ సందర్భంలో దాని ప్రస్తావన వచ్చినప్పుడు ఆ సైకోగాన్ని కలవడానికి పోయినారు అనేటువంటి ఆ మాట సైకోగాన్ని కాకుండా జగన్మోహన్ గారిని కలవడానికి పోయినారు, లేదా ఆనాటి ముఖ్యమంత్రిని కలవడానికి పోయినారు. అది హుందాగా ఉండేది, గౌరవాన్ని పెంచేది. నంబర్ 1. నంబర్ 2, చిరంజీవి గారిని ప్రస్తావిస్తూ, చిరంజీవి పేరు తీయలేదు కానీ చిరంజీవి గారు అట్లా అనలేదు, కానీ వాడేదో గట్టిగా ఈడేదో గట్టిగా మాట్లాడుతున్నాడు, ఏం గట్టిగా మాట్లాడలేదు అనేసి కామినేని శ్రీనివాస్ చెప్తున్నాడు. చిరంజీవి గారు గట్టిగా మాట్లాడిన తర్వాతనే ఆయన వచ్చాడు సీఎం అని. నేను చెప్పేది ఏమిటంటే, దారిన పోయేటువంటి వివాదాన్ని నెత్తిమీద తెచ్చుకొని ఈ రకంగా ఇంకేదో సమర్థించుకోవడానికి రకరకాల వాదనలు చేయడం కంటే దీంట్లో స్పీకర్ స్థానంలో ఉండేటువంటి ఆయన రఘురామకృష్ణరాజు పొరపాటు ఉందండి. ఎందుకంటే అక్కడ వ్యక్తుల మధ్య సంబంధం కాదు, మాట్లాడుతుంటే సభలో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే ఆయన ఈ సైకోగాన్ని అని అన్నాడో దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను నేను రికార్డ్స్ నుంచి అని చెప్పింటే సభా గౌరవం నిలబడి ఉండేది. ఎందుకంటే బాలకృష్ణ నిలువరించే దమ్ము అది లేదు ఈయనకు అన్నప్పుడు కనీసం లేదు, అది రికార్డు నుంచి తొలగిస్తున్నాం అని చెప్తే సభా గౌరవం పెరిగి ఉండేది. ఒకరినొకరు ఏం తిట్టుకుంటారు, బయట తిట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అందరు కలిసి సభా మర్యాదల్ని కించపరిచే పద్ధతిలో పోకూడదు అనేది మా అభిప్రాయం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని అది రికార్డును తొలగించడం జరిగిన దాని మీద ఏదో రకంగా సర్దుబాటు చేయడానికి. సర్దుబాటు అంటే వైసీపీ వాళ్ళు సర్దుబాటు కారు, కానీ జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కావాలంటే ఇది ఉద్దేశపూర్వకంగా చెప్పింది కాదు అనేటువంటి పద్ధతిలో ఏదో దాన్ని సర్దుబాటు చేయడం కోసం, కనీసం ప్రజల కోసమే చేయడం మంచిది. లేకపోతే ఇది ఇప్పుడు ఏదైనా ప్రజా సమస్య మీద మాట్లాడితే, ప్రజా సమస్య మీద ఆందోళన చేస్తే వాళ్ళకు మైలేజ్ పెరుగుతుంది, లేదా వీళ్ళకు గట్టిగా నిలబడినా వస్తుంది. అది చిల్లర విషయాల మీద ఈ రకంగా శాసనసభలో అది కూడా
ఇది ఆంధ్ర ప్రజలకు ఇది అవమానకరం అండి. ఈ పద్ధతిలో రాబోయే కాలంలో జరగకూడదు. కాబట్టి ఏమైనప్పటికీ బాలకృష్ణ గారు మాట జారారు. స్పీకర్ గారు దాన్ని తొలగించి ఉండవలసింది. ఈ రెండు విషయాల మీద మాత్రం నేను స్పెసిఫిక్ గా చెప్పదలుచుకున్నాను. గతంలో జరిగినాయి, ఇట్లాంటి ఏం జరగలేదని చెప్పలేదు. గతంలో జరిగితే వెంటనే అంది అజిటేషన్ జరుగుతుంది, అన్ని పార్టీలు స్పందిస్తారు, దాని మీద స్పీకర్ ఒక డెసిషన్ తీసుకుంటారు, దాని రికార్డును తొలగిస్తున్నామని చెప్తారు. ఆ రకంగా ఏదైనా సభ యొక్క హుందాతనాన్ని పెంచే పద్ధతిలో వ్యవహరించాలని నా కోరిక. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇది ప్రస్తావించిన విషయం కానీ, అట్లాగే ఇప్పుడు చిరంజీవిని ఏం చిరంజీవి గారు అంటే అయిపోయింది కదండి. ఆయన పెద్ద ఈయన ఈ పెద్ద నాయకుడు కావచ్చు, ఈయన కూడా పెద్ద స్టార్ కావచ్చు. నేను సినిమాలు చూడను కాబట్టి నాకు ఎవరు గొప్పతనం ఏమి నాకు తెలియదు. కానీ పరస్పరం గౌరవించుకుంటే ప్రజాస్వామ్యంలో గౌరవం పెరుగుతుంది. కానీ వాడు వీడు అన్న మొదలు పెడితే ఇంకా బూతులు తిట్టుకుంటే ఏమొస్తుందండి ఈ స్థాయిలో? అది కూడా చిన్నపిల్లలు కాదు, లేకుంటే కొత్తగా ఎమ్మెల్యే అయిన వాడు కాదు. ఎన్టీ రామారావు గారి కుమారుడు, ఒక పెద్ద స్టార్ హీరో, లేకపోతే 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. ఇట్లా వివాదాలు తీసుకుని రావడం ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మాకు అన్న కాదు, మాకు తండ్రి లాంటి వాడు అని చెప్పినారు. మరి పవన్ కళ్యాణ్ స్పందించాలా? నేను దాన్ని పెంచాలని కోరుకోవడం లేదు. మనుషులు ఏదో గాయపడతారు కదా. ఇటువంటి వివాదాలకు తావు లేకుండా ఉండే పద్ధతిలో ఏదన్నా పరిష్కారం గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు సభ హుందాగా ఉండాలి, సభ గౌరవప్రదంగా ఉండాలి. మరి హుందాతనానికి ఇక్కడ నష్టం జరిగినప్పుడు ఆయన జోక్యం చేసుకొని ఈ సర్దుబాటు చేయడం మంచిదని నా అభిప్రాయం. వెంకటేశ్వర గారు సార్, వెంకటేశ్వర గారు ఇది సామాజిక వర్గ పరంగా కానీ లేకపోతే మెగా అభిమానులు కానీ దీన్ని ట్రోల్ చేసి ఏమైనా డిమాండ్లు చేస్తున్నారా లేదా మార్కెట్లోని? ఓపెన్గా చెప్పండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఎందుకంటే దీపక్ రెడ్డి గారు అది లేదు